15 मिनट की जरूरत नहीं है, 5 मिनट दे दो, हम तुम्हारा काम खत्म कर देंगे. ఈ బాలాజీకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రతాపం ఏదైతే ఉందో, బాలాజీ అయినా ప్రియా చౌదరి అయినా దమ్ము ధైర్యం ఉంటే ఏ ఫుడ్ ఆఫీసర్ చెప్పాడండి మీకు? ఫుడ్ ఆఫీసర్ చెప్పాలంటే ఫస్ట్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పిన వాడు ఎవరండి? వాడు బాలాజీ గారు చెప్పాడు. డైరెక్ట్ అమ్ముతా ఉన్నారు బహిరంగంగా. కావాలని ఫుడ్ జిహాద్ చేయడం కోసమే ఈ కోపంలు అమ్ముతారు అని అంటారు. నిజమేనా? లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అని పేరు పెట్టే వాళ్ళు ఈ మతోన్మాదులండి. మీరు హలాల్ పేరుతోటి ఉమ్మి వేసి ఇస్తారట. కులు మిన్ తయ్యిబాతి మా రజఖనాకుం వష్కురు లిల్లా. ఉమ్మి వేయడం హలాల్ కాదండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే ప్రియా చౌదరి గారు అన్ని ఎడ్యుకేటెడ్ ఫెయిలర్స్ చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి. మీ సైడ్ ఒకవేళ ఈమెకు హలాల్ గురించి తెలిసి ఉంటే, ఈమె ఖురాన్ చదివి ఉంటే, ఈ లవ్ జిహాద్ అంటే ఏంటిది, ఫుడ్ జిహాద్ అంటే ఏంటిది వీళ్ళే క్రియేట్ చేస్తున్నారండి. ఎవరాళ్ళు కుల మతాల మధ్య చుచ్చు పెట్టేసి ఎవరైతే వాళ్ళు చేసే కుట్రండి. నేను ఒక విషయం అడుగుతా. ఎవరు చేసినా తప్పని చెప్పాలా? ముస్లిం చేసినా తప్పే, హిందూ చేసినా తప్పే, క్రైస్తవుడు చేసినా తప్పే అండి. బాలాజీ వల్ల 2 చనిపోయారండి. బాలాజీ వల్ల చాలా నష్టం జరిగింది. 2 ఫ్యామిలీస్ రోడ్ పైకి వచ్చేసాయండి. ప్రియా చౌదరి లాంటి వల్ల హిందూ ముస్లిం కొట్టుకొని వస్తున్నారండి. ఆటలు ఇక్కడ జరగవు. ప్రియా చౌదరి ఆటలు ఇక్కడ జరగవు, బాలాజీ ఆటలు ఇక్కడ జరగవు. అసలు ఈ కోవా బన్ను నిజంగా అమ్మొచ్చా? అది అంటే అది ఏముందండి దాంట్లో? ఏముంది? అయింది మా కోవా బన్ వ్యాపారం ఇంకా జరిగిద్దో, ఆగిపోద్దో, ఆపేస్తారో అని ఆ భయంతో ఆలోచిస్తూ మృతి చెందారండి. హాస్టల్కి వచ్చి ఒక 4 days బ్యాక్. యాసిన్ మియా ఒక ముస్లిం ఆయన, కోవా బన్ అమ్ముకుండే ఆయన. అతను కూడా ఆలోచిస్తూ మా పిల్లల జీవితం ఏంటని అతను కూడా మృతి చెందారు. దానికి కారణం ఈ బాలాజీ కదండి. ఇప్పుడు ముస్లింలను అంటారు అని చెప్పేసి మీరు హిందువులను అంటారు. హిందువులందరూ చంపేయాలా? హిందువులందరూ లేకుండా చేయాలా? ఎవరు చేస్తున్నారు? భారతదేశం అంతా ముస్లిం దేశం చేయాలి అది కొంతమంది భావన పెట్టుకుంటారా లేదు? ఎవరైతే ఉగ్రవాద సమస్యల గురువులు ఉన్నారో వాళ్ళకి పట్టుకుని రండి అని మేము చెప్తున్నాం. మేమే చంపేస్తాం. కానీ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు 10 నిమిషాల టైం ఇస్తా అంతా ఒకటి చేస్తాం. రాజాసింగ్ లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? రాజాసింగ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు తప్పు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇస్లాంలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి అనుమతి లేదు. ముస్లింలంతా తీవ్రవాదులు కాకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు కాకపోయి ఉండొచ్చు, కానీ తీవ్రవాదులంతా ముస్లింలా కాదా? పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లాగా భారతదేశం వాళ్ళు తీవ్రవాదులు. ఏం కోరుకుంటారు మరి? జై భారత్ ప్రెసిడెంట్ రమణమూర్తి గారి ఇంటర్వ్యూ మీరు చేశారు కదా, అలాంటి హిందూస్ ముందుకు రావాలండి. హిందూ మతానికి వచ్చినటువంటి ఆపద 1000 ఏళ్ల నుంచి వచ్చింది. ఈ 1000 ఏళ్ల నుంచి ఎవరు కాపాడారనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ముస్లిం సోదరులు దేశానికి కావాలి. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లిం సోదరులు దేశానికి కావాలి. భగత్ సింగ్ లాంటి సిక్ సోదరులు దేశానికి కావాలి. భారతదేశ ఇంటిగ్రిటీ, సమైక్యత కాపాడే ప్రయత్నం చేయాలి. నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుస్సేని గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే అండి. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే మీరు అల్లాహు అక్బర్ అని చెప్పమని నాకు చెప్పే అవసరం లేదు. రైట్. మళ్ళీ జై శ్రీరామ్ అని చెప్పండి అని చెప్పే అవసరం కూడా లేదు. మీరు అల్లాహు అక్బర్ చెప్పండి అని చెప్పే అవసరం కూడా నాకు లేదండి. రైట్. మీరు లా ఇక్రాహ ఫిద్దీన్, దీన్లో జబర్దస్తి లేదు, ధర్మంలో జబర్దస్తి లేదు. అల్లాహు అక్బర్ చెప్పండి అని మీకు నేను చెప్పను, జై శ్రీరామ్ అని చెప్పండి అని మీరు కూడా ఎవరు కూడా చెప్పవకండి అని జబర్దస్తి లేదండి. రైట్. ఓకే 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 మీరు ఇప్పుడు రంజాన్ మాసం ఇది, ఫాస్టింగ్లో ఉన్నారు, మీరు రోజాలో ఉన్నారు, పవిత్ర మాసంగా మీరు పరిగణిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూలో ఉన్నారు. ఒకటి కూడా అబద్ధం చెప్పొద్దు, అబద్ధం మాట్లాడొద్దు, మీ నుంచి ఫేక్ అబద్ధ మాట నోట్ల కొంచెం ఒక్కటి కూడా రావద్దు. అబద్ధం చెప్పేవాడు ముస్లిమే కాదు, ముస్లిమ్స్ అబద్ధం చెప్పకూడదు,
అబద్ధం ఇస్లాంలో అనుమతి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం చెప్పారండి. మేము అబద్ధం చెప్పమండి. రైట్ అబద్ధం కూడా చెప్పకూడదు, మోసం కూడా చేయకూడదు. రైట్ నేను ఇలా ఈ ఇంటర్వ్యూలో కొన్ని అంశాల మీద మాట్లాడదాం అనుకుంటున్నా. మెయిన్ థింగ్ ఏంటి అంటే ముస్లింలంతా తీవ్రవాదులు కాదేమో, కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే అన్న అంశం ఒకటి. ఫుడ్ జిహాద్ పేరుతోటి తక్కువ రేట్లు పెట్టి ఎక్కువ క్వాంటిటీ అమ్మి హిందువుల యొక్క పురుషులను టార్గెటివ్గా ఈ ఫుడ్ జిహాద్ చేస్తున్నారన్న అంశం మీద, అదేవిధంగా లవ్ జిహాద్ పేరుతోటి వేధిస్తున్నటువంటి అంశాల మీద ఈ ఇంటర్వ్యూ. రైట్, దీంట్లో ఏ ఒక్కటి కూడా మీరు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పి మాకు అవసరం లేదండి. అంతే కదా? అవసరం లేదండి. షూరా? అవసరం లేదండి, ఎందుకు చెప్తాం? ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. రైట్ సార్. మీరు పహల్గామ్ దాడి చూసిరా? చూశానండి. పహల్గామ్ దాడిలో ఓపెన్గా మాట్లాడితే పురుషుల ప్యాంట్లు ఇప్పి కాల్చి చంపేశారు. తప్పండి అది. ఇప్పుడు మేము ఖండించాము. పుల్వామా అటాక్ అప్పుడు కూడా ఖండించాము, పెహల్గామ్ అటాక్ అప్పుడు కూడా ఖండించామండి. మీ ఛానల్లో మన ఇంటర్వ్యూ కూడా అయింది, చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ అయింది. అక్కడ ఎవరైతే కొంతమంది ప్రాణాలు కాపాడే వాళ్ళు కూడా ముస్లిమ్సే. మీడియా మొత్తం చూసింది, జనాలు మొత్తం చూశారు, భారతదేశం అంతా చూసింది, పూర్తి ప్రపంచం అంతా చూసింది. అక్కడ కాపాడే వాళ్ళు కూడా ముస్లిమ్సే. అక్కడ ఎవరైతే బ్రతికి బయటపడి వచ్చారో వాళ్ళే చెప్తున్నారు, అందరు ముస్లిమ్స్ అలాగ ఉండరండి, ముస్లిమ్స్ మానవత్వం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్లాం మానవత్వం గురించే మాట్లాడుతుంది. ఇస్లాం ఏం చెప్తుందంటే, మీ చుట్టుపక్క ఉండే వాళ్లకు ఏదైనా నష్టం జరుగుతుంటే వాళ్ళకి నష్టం నుంచి కాపాడండి, దీన్నే జిహాద్ అంటారని ఖురాన్ కూడా చెప్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్తున్నారు. ఒక మనిషి ఇబ్బందులు ఉంటే ఇబ్బంది నుంచి బయటికి తీసుకున్నాండి. ఇబ్బంది పెట్టుడు జిహాద్ కాదా అంటే? ఇబ్బంది పెట్టుడే జిహాద్ అంటారా? కాదండి. జిహాద్ గురించి నేను స్పష్టంగా ఇంతకు ముందు మీ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పి ఉన్నాను, మీ మీడియాలోనే అందరు చాలా మంది చూశారండి. జిహాద్ అంటే ప్రయత్నం చేయడానికి జిహాద్ అంటారు. ఆకలితో ఉన్నారు, అమ్మ నాన్న ఆకలితో ఉన్నారు, పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తారో దాన్ని జిహాద్ అంటారు. లవ్ జిహాద్ అంటే ఏంటిది? ఫుడ్ జిహాద్ అంటే ఏంటిది? ఫుడ్ జిహాద్ వీళ్ళు మొత్తం వీళ్ళే క్రియేట్ చేస్తున్నారండి. ఫుడ్ జిహాద్ ఏంటండి? ఫుడ్ జిహాద్ అంటే ఏంటి? ఇప్పుడు పానీపూరి అమ్మే వాళ్ళు వీళ్ళంటే ఎవరు? మతోన్మాదులండి. మతోన్మాదు కుల మతాల మధ్య భేదాలు సృష్టించే, కుల మతాల మధ్య చుచ్చు పెట్టేసి ఎవరైతే సియాసత్ చేయాలనుకుంటున్నారో, పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో, పాపులర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చేసే కుట్ర అండి ఇది. పానీపూరి అమ్మే వాళ్ళు ఎంతో మంది అన్హైజిక్ గా ఎంతమంది చేస్తున్నారని మీకు వీడియోస్ పంపుతాను, నేను చూడండి ఒకసారి. నేను నా దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి, నేను మీకు ఓపెన్ గా చూపిస్తాను. చూపండి. పానీపూరి అమ్మేటటువంటి వ్యక్తులు అందులో ఊయడం, అందులో టాయిలెట్ పోయడం చేస్తున్నారు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? ఫ్రూట్స్ కావాలని తీసుకొని పోయి ఒక మురికి దాంట్లో కడిగి ఆడబెట్టి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాడు వాళ్ళ టోపీ, ఇప్పుడు మీరు పెట్టుకున్నట్టే వాళ్ళ టోపీ పెట్టుకున్నారు, వాళ్ళు ఏ మతం అన్నట్టు నేను మీకు చూపిస్తాను. ఒక్కడు తప్పు చేశాడని ఆ మతానికి సంబంధించిన వ్యక్తుల పైన మేము చిన్న మాట ఇట్లా చెప్పండి మీరు, కానీ అసలు చేయలేదు అనడం కరెక్ట్ లేదు. ఎంతో మంది టోపీ లేదు, గడ్డం లేదు, నాన్ ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్ కాదండి. పానీపూరి అన్హైజిక్ గా ఎంతమంది అమ్ముతున్నారండి? అన్హైజిక్ ఏదేదో కల్పిస్తున్నారు, మురికి కాలువల నుంచి నీళ్లు కల్పిస్తున్నారు, వీర్యం కల్పిస్తున్నారు, మూత్రం కల్పిస్తున్నారు, వాళ్ళు ముస్లిమ్స్ కాదండి. నేను ఒక విషయం, తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పాలా. ముస్లిం చేసినా తప్పే, హిందూ చేసినా తప్పే, క్రైస్తవుడు చేసినా తప్పే అండి. రైట్. మీకు ప్రియా చౌదరి అని తెలిసి విన్నారా మీరు? విన్నానండి. విన్నారా? వారు క్లియర్ గా చెప్పారు, మీరు హలాల్ పేరుతోటి ఉమ్మి వేసి ఇస్తారట. హలాల్ అంటే హలాల్ మీనింగ్ ఒకసారి మీరు ఇప్పుడే గూగుల్లో కొట్టండి సార్. గూగుల్లో కొట్టే మీనింగ్ వచ్చే మీనింగ్ కాదండి. హలాల్ అంటే గూగుల్లో ఒకసారి మీనింగ్ హలాల్ అంటే ఒకసారి కొట్టి చూడండి. మీరు ఏ వస్తువులైతే, ఏ పదార్థాలైతే తినడానికి ఖురాన్లో, ఇస్లాంలో అనుమతి ఇవ్వడం జరిగిందో దాన్ని హలాల్ అంటారండి. ఖురాన్లో కులు మిన్ తయ్యిబాతి మా రజఖ్నాకుం వష్కురు లిల్లా, ఖురాన్లో ఏదైతే ఉన్నాయో, అలాగే ఖురాన్లో వేరే ఆయతలో ఉందో, కులు వష్రబు, తినండి, తాగండి, ఏదైతే హలాల్ చేయడం జరిగిందో అలాంటి వస్తువులే మీరు తినండి, అలాంటి వస్తువులో తాగండి అని ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరిగిందండి. హలాల్ అంటే ఏ వస్తువులైతే, ఏ పదార్థాలైతే తినడానికి మాకు అనుమతి ఇవ్వడం జరిగిందో ఖురాన్లో దాన్ని హలాల్ అంటారు. అలాగే ఏ పనిలైతే చేయడానికి మాకు ఇస్లాంలో అనుమతి ఉందో దాన్ని హలాల్ అంటారండి. అలాగే ఏ పని అయితే చేయడానికి ఇస్లాంలో అనుమతి లేదో దాన్ని హరాం అంటారు. వడ్డీ తీసుకోవడం హరాం, లంచం తీసుకోవడం హరాం,
సారాయి తాగడం హరాం, పిగ్ మాంసం తినడం హరాం, ఇలాగే ముంచి సంపాదించడం హరాం, వేరే మతస్థులకు సంబంధించిన ఏ వ్యక్తికైనా ఇబ్బంది కలిగించడం హరాం, మీ చుట్టుపక్క ఉండే వ్యక్తులకు మీ మాటల ద్వారా, మీ చేతుల ద్వారా, మీ పనుల ద్వారా ఇబ్బంది కలిగించడం హరాం. కష్టపడి సంపాదించండి, అది హలాల్ అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు హలాల్ హరాం గురించి స్పష్టంగా చిన్న మాట చెప్పేస్తున్నా. ఏదైతే మేడం చెప్పిందో హలాల్ అంటే ఉమ్మి ఇస్తారని, ఉమ్మి వేయడం హలాల్ కాదండి. హలాల్ ఏదైతే పర్మిషన్ ఇస్లాంలో ఉందే తినడానికి వస్తువులు, దాన్ని హలాల్ అంటారు. ఏ పని అయితే చేయడానికి అనుమతి ఉందో దాన్ని హలాల్ అంటారు. ఏ పని అయితే చేయడానికి అనుమతి ఇస్లాంలో లేదో దాన్ని హరాం అంటారు. అలాగే ఏ వస్తువు అయితే తినడానికి ఇస్లాంలో అనుమతి లేదో దాన్ని హరాం అంటారండి. మేడం ఏదైతే చెప్తున్నారు. ఇంకా మేడం ఇంకొక మాట కూడా చెప్పారండి, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అని చెప్పారండి. ముస్లిమ్స్ కు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, ముస్లిమ్స్ కు టార్గెట్ చేశామని చెప్పారు. హిందూస్లో చదువు లేని వాళ్ళు లేరా అండి? దళితుల్లో చదువు లేని వాళ్ళు లేరా అండి? క్రైస్తవ సోదరుల్లో చదువు లేని వాళ్ళు లేరా అండి? ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళల్లో, ప్రతి మతంలో, ప్రతి కులంలో చదువు లేని వాళ్ళు ఉన్నారండి. ఒక్క మతానికి టార్గెట్ చేసి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చెప్పడం ఎక్కడదా కరెక్ట్ అండి? ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కదా, మీరు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చూసుంటారండి. 1600 ఎకరాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి. 1600 ఎకరాల్లో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో దాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరండి? ముస్లిమ్సే కాదండి. అలీగఢ్ యూనివర్సిటీ పెద్ద పెద్ద నాయకులు అక్కడి నుంచి వచ్చారండి. పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ లీడర్స్ అక్కడ చదివారండి. 1150 ఎకరాల్లో ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉందో అది కూడా ముస్లింసే స్థాపించారండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే మీరు అన్ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా భారతదేశంలో ఉన్నారండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే ప్రియా చౌదరి గారు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి, మిసైల్ మ్యాన్ అండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అని చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లా అలే, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ కాలంలోనే ర్యాకెట్స్ తయారు చేశారు. ఆ ర్యాకెట్స్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి కొన్ని సంవత్సరాలు దానిపైన రీసెర్చ్ చేసి డబ్బింగ్ చేసి ర్యాకెట్స్ తయారు చేశారండి. అతను కూడా ముస్లిం. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఏదైతే ఢిల్లీలో ఉందో, జామియా మిల్లియా, ఫ్రీడమ్ ఫైటింగ్ లో అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారు. రేష్మి రుమాల్ తెహ్రీక్ లో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారో ఈ ముస్లిం యూనివర్సిటీ జామియా మిల్లియా కూడా ఒక ముస్లిం యూనివర్సిటీ అండి. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ కూడా ఒక ముస్లిం యూనివర్సిటీ అండి. నా రిక్వెస్ట్ ఏమిటంటే ప్రియా చౌదరి వాళ్ళ సిస్టర్, ప్రియా చౌదరి సిస్టర్ వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరైనా చదువుతో దూరం ఉంటే వాళ్ళకి చదువు వైపు తీసుకొని రండి. ఎడ్యుకేషన్ కోసం మీరు ప్రయత్నం చేయండి. హిందూ సోదరుల్లో, ముస్లిం సోదరుల్లో, క్రైస్తవ సోదరుల్లో, దళిత సోదరుల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయండి. కుల మతాల మీద భేదాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారండి? రైట్, నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉస్మానియా స్థాపించిన వ్యక్తులు కావచ్చు, వేరే వేరే యూనివర్సిటీలు స్థాపించిన వ్యక్తులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, కొంతమంది పెద్దోళ్ళు గొప్పోళ్ళు ముస్లిం కమ్యూనిటీలో ఉన్నారు, దానికి కాదనడానికి లేదు. రైట్, ఓకే, రైట్. మీరు ఇందాక ఏమన్నారు అని అంటే క్లియర్గా ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే ముస్లింలు అందరూ తప్పు చేసినట్ట అన్నారు. ఎవరో ఒకరిద్దరు ముస్లింలు మంచి చేస్తే ముస్లింలు అందరూ మంచి చేసినట్ట కాదు కదా? లేదండి. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరు మనుషులే అండి. మత గ్రంథాలన్నీ మానవత్వమే నేర్పిస్తున్నాయండి. ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మానవత్వం, వీళ్ళకు మత గ్రంథాల గురించి తెలియదండి. హలాల్ గురించి మాట్లాడి, ఒకవేళ ఈమెకు హలాల్ గురించి తెలిసి ఉంటే, ఈమె ఖురాన్ చదివి ఉంటే, మత గురువులతో మాట్లాడి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదండి. ఓకే, రైట్. ఒక విషయం చెప్పండి, మీరు ముస్లింలంతా తీవ్రవాదులే, కానీ ఎవరు చెప్పారండి? కాదా? లేదండి. ఎవరు చెప్పారండి ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులని? ముస్లిమ్స్ తీవ్రవాదులని ఎవరు చెప్పారండి? నేను ఒక విషయం అడిగితే చెప్పండి అండి. తీవ్రవాదులు నిజాయితీగా మీరు ఎవడో ఒక్కడు చేశాడని మీరు చెప్తున్నారు. ఎంతమంది మసీదుల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి ముస్లిమ్స్ కి రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఎవరండి? జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని బెదిరించే వాళ్ళు ఎవరండి? వీళ్ళు ముస్లిమ్సా అండి? మొన్న 2 days బ్యాక్ అండి, ఉత్తరప్రదేశ్లో 3 ముస్లిమ్స్ నమాజ్కి వెళ్తుంటే గడ్డం ఉంది, 60-70 years ఉంటుందండి ఏజ్.
60-70 ఇయర్స్ ఏజ్ ఒక ముసలాయన, గడ్డం ఉంది, టోపీ ఉంది. బజరంగ్ దళ్కి సంబంధించిన ఒక బ్రదర్, ఒక మనిషి, వాళ్ళ గడ్డం ఉంది, టోపీ ఉందని రోడ్డు పైకి లాగి కొట్టాడండి. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారండి? మత గ్రంథాలు ఇస్తుందా? రామాయణం ఇస్తుందా? మీరు ఓపెన్ రామాయణం ఇస్తుందా? భగవద్గీత ఇస్తుందా? మానవత్వం నేర్పిస్తున్నారండి. ఇప్పుడు భగవద్గీత అయినా రామాయణం అయినా మానవత్వం నేర్పిస్తుంది. వీళ్ళు ఎవరైతే గడ్డాలు చూసి, బుర్ఖాలు చూసి ముస్లిమ్స్ కి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీ మతం దీనికి యాక్సెప్ట్ చేస్తుందా అండి? రామాయణం యాక్సెప్ట్ చేస్తుందా? భగవద్గీత యాక్సెప్ట్ చేస్తుందా అండి? వాడు యూపీలో చేశాడు. యూపీలో యోగి గవర్నమెంట్ ఉన్న వాడికి వెంటనే అరెస్ట్ చేశారండి తీసుకెళ్ళి. 70 సంవత్సరాల ముస్లానా పైన గడ్డం ఉందని జులుం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్. హుస్సేన్ గారు మీరు ఒకటి చెప్పండి, తీవ్రవాదులంతా ముస్లింలా కాదా? కాదండి. తీవ్రవాదులంతా ముస్లిం. ఇస్లాం తీవ్రవాదానికి అనుమతి ఇవ్వదండి, యాక్సెప్ట్ చెయ్యడండి. ఇస్లాం మీనింగ్ అండి. ఇస్లాం మీనింగ్ పహల్గాంలో వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళకు శిక్ష ఇచ్చారు, శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మోడీ గారితో ఆ రోజు కూడా మేము ప్రైమ్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేశాము. సోఫియా ఖురైషి అప్పుడు మీకు జరిగింది కదా, ఆపరేషన్ జరిగింది కదా, ఏదైతే ఆ పహల్గాంలో అది జరిగిన తర్వాత ఆపరేషన్ జరిగింది, పాకిస్తాన్ వాళ్ళకు నష్టం కూడా చేశారు. ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకొని వచ్చి ఇక్కడ శిక్ష ఇవ్వాలని ఆ రోజు కూడా మేము చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నామని. వాళ్ళకి పిలుచుకొని రండి, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళకి శిక్ష ఇస్తారండి. ఇప్పుడు తీవ్రవాదులంతా ముస్లింలా కాదా? తీవ్రవాదానికి ఇస్లాం ముస్లింలంతా తీవ్రవాదులు కాకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అండి, ఇప్పుడు కాకపోయి ఉండొచ్చు, కానీ తీవ్రవాదులంతా ముస్లింలా కాదా? పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లాగా భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళు తీవ్రవాదులండి. ఏ ముస్లిం అయితే, ఏ క్రైస్తవుడు అయితే, ఏ హిందూ అయితే, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, వేరే కంట్రీస్తో, భారతదేశానికి శత్రుత్వం ఉన్న ఏ కంట్రీతో అయినా లింక్స్ పెట్టుకొని ఎవరైతే భారతదేశానికి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తీవ్రవాదులండి. ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య భేదాలు హిందూ మనం చాలా మంది ఉన్నారండి, చాలా సినిమాలు చూస్తాం. సినిమాలలో కూడా సినిమాల్లో డూప్ చూపిస్తారు. సినిమాలన్నీ నిజాయితీగా సినిమాలో చూపిస్తారండి. సినిమాల్లో డూప్ చూపిస్తారు. అందరూ సినిమాల్లో చూపి అన్ని నిజాయితీ కాదండి, నిజాయితీ కాదు. ఇప్పుడు మీకు పోయినసారి నేను చెప్పాను, బాబరీ మసీద్, ఇది మక్కా మసీద్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ చేసే వాళ్ళు ముస్లిమ్స్ కారు. నేను పేర్లతో సహా అప్పుడు చెప్పానండి. ఏదైతే అక్కడ అజ్మీర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో వాళ్ళు కూడా ముస్లిమ్స్ కాదు, బాంబ్ బ్లాస్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఎవరైతే ఇక్కడ రీసెంట్లీ మన అప్పుడు నేను స్పష్టంగా పేర్లతో సహా అప్పుడు చెప్పున్నానండి. ఇప్పుడు ఈ టాపిక్ కనుక వస్తుంది అనుకుంటే నేను పేర్లతో సహా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. మాలిగాంలో ఏదైతే అటాక్ జరిగిందో ఒక్కడు కూడా అటాక్ చేసే వాళ్ళలో ముస్లిమ్స్ లేరండి. ఎంతోమంది అండి, కొంతమంది బుర్ఖాలు వేసుకొని కావాలని ముస్లింలకు బ్యాడ్ చేయడం కోసం, ముస్లింల పైన నిందలేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది ముస్లిం వేషాల్లో నాన్ ముస్లిమ్స్ ఇస్లాంని బ్యాడ్ చేయడానికి ఎంతోమంది కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆ వీడియోస్ మీకు పంపుతాను, కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇందాక మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, ముస్లిమ్స్ కొంతమంది మూత్రం వేసిస్తున్నారు, కాల్వలో నీళ్లు తీసిస్తున్నారని. ఈరోజు మీకు నేను వీడియోస్ పంపుతానండి ఇంట్రో అయిన వెంటనే. ఆ వీడియోస్ మీరు స్క్రీన్ పైన చూపేయండి. వీళ్ళు పానీపూరీలు ఏదైతే మిక్సింగ్ చేసి ఇస్తున్నారో, అన్హైజీన్గా పనిచేస్తున్నారో, ఏ మతానికి సంబంధించిన వాళ్ళో మీ వ్యూవర్స్ మీకు చెప్తారండి. మత గురువులైనా, మత పుస్తకాలైనా, ఖురాన్ అయినా, రామాయణమైనా, భగవద్గీత అయినా, బైబుల్ అయినా మానవత్వం గురించే మాట్లాడుతున్నాయి. మానవత్వానికే రెస్పెక్ట్ ఇవ్వండి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అయినా రెస్పెక్ట్ ఇవ్వండి అని మత గ్రంథాలు చెప్తున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు హలాల్ ఉండే, హలాల్ పోయింది. దాని తర్వాత లవ్ జిహాద్ వచ్చింది, లవ్ జిహాద్ పోయింది. ఇప్పుడు ఫుడ్ జిహాద్ తెచ్చిరట. మౌలానా గారు ఒక్క నిమిషం. ఫుడ్ జిహాద్ అంటే ఆ ఫుడ్లో వివిధ రకాల కెమికల్ కలిపి హిందువులకు అమ్మి, హిందువులకు సంబంధించినటువంటి పురుషులకు పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి ఒక కెమికల్ కలుపుతారంట కదా, నిజమేనా? ఎవరు చెప్పారండి? విన్నా. ఫుడ్ ఆఫీసర్ చెప్పారా మీకు? ఫుడ్ ఆఫీసర్ చెప్పారా? ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ చెప్పిందా? ఫుడ్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే ఫస్ట్ పర్మిషన్ ఉండాలి కదా, ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. ఫుడ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ అమ్ముతున్నారు, ఆ సెక్టార్ను మాత్రమే ఎంచుకున్నారు అని విన్నా. బోండాలు అమ్మేవాళ్ళు, బజ్జీలు అమ్మేవాళ్ళు, బఠానీలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు జాతర జరిగింది కదా అక్కడ, సమ్మక్క సారక్క. ఆ సమ్మక్క జాతరలో మీరు ఇప్పుడు
మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒకసారి 2 రోజుల కోసం, ఒక రోజు కోసం వెళ్ళండి సార్. మీరు ఒక రోజు వెళ్ళి ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేశారు, ఎంతమంది బండ్లు అమ్మారు, ఎంతమంది బిస్కెట్లు అమ్మారు, ఎంతమంది బఠానీలు అమ్మారు, ఎంతమంది సమోసాలు అమ్మారు, ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళందరికీ ఫుడ్ లైసెన్స్ ఉందా ఒకసారి మీరు గమనించండి సార్. కొన్ని వేలాది మంది వచ్చి ఉంటారు, కొన్ని లక్షల సమోసాలు అమ్ముడుపోయి ఉంటాయండి, కొన్ని లక్షల బిస్కెట్లు అమ్ముడుపోయి ఉంటాయండి, కొన్ని లక్షల వస్తువులు అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని వేలాది మంది వచ్చి ఉంటారు. అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాస్ మీరు చెక్ చేయండి అండి, ఎవరి దగ్గర సమోసా పైన బిస్కెట్ పైన ఫుడ్ లైసెన్స్ ఉందో ఒకసారి మీరు చూడండి సార్. ఫుడ్ లైసెన్స్ ఉండాలా, ఉంటే మంచిది. 10 రూపాయలు వ్యాపారం చేసేవాడు ఫుడ్ లైసెన్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడండి? వాడికి ఫుడ్ లైసెన్స్ గురించి ఏం తెలుసండి? 10 రూపాయలు వ్యాపారం చేసేవాడు ఏం ఈ కెమికల్ కలుపుతున్నారని చెప్తున్నారు. ఎవరు కలిపారు కెమికల్? ఎక్కడ ప్రూవ్ అయింది? ఏ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు? ఏ ఫుడ్ ఆఫీసర్ మీకు చెప్పాడు? నింద ఎలా వేస్తారండి? ఏ ఫుడ్ ఆఫీసర్ చెప్పాడండి మీకు దాంట్లో కలుపుతున్నారని? ఏ ఫుడ్ ఆఫీసర్ చెప్పాడు? ఏ డిపార్ట్మెంట్ మీకు చెప్పింది? ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పిన వాడు ఎవరండి? వాడు బాలాజీ గారు చెప్పాడు. బాలాజీ చెప్పాడు. ఆ బాలాజీ బాయ్కి తెలుసా? బాలాజీకి తెలుసా దాంట్లో కలిపారని? ఒకవేళ దాంట్లో కలిపి ఉంటే అతను డైరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఫుడ్ ఆఫీసర్స్ తో మాట్లాడాలా, ఆఫీసర్స్ పిలుచుకొని వచ్చి అక్కడ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసి ల్యాబ్ టెస్ట్ చేయించాలా. ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాత మీరు చెప్పవచ్చు దీంట్లో కలిపి ఇస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు అంటే నేను ఒకటి అడుగుతా చెప్పండి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్నది మీకున్నదా? ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలి కాబట్టే కదండి మేము ఎంత వాళ్ళు ఎంత 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 ముస్లిమ్స్ పైన నిందలు వేసినా సబర్ చేసి ఉంటున్నామని ఇదే చెప్తున్నాం. అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం, చెప్తూనే ఉంటాము. అందరు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలా. అందరూ కలిసిమెలిసి పోరాడితేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అందరూ కలిసిమెలిసి బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటేనే మన దేశం డెవలప్. కానీ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 10 నిమిషాలు టైం ఇస్తా అంతా ఒకటి చేస్తాం, నరికేస్తాం. రాజాసింగ్ లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? రాజాసింగ్ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ మాట్లాడినప్పుడు ముస్లింస్ ఖండించారండి. అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు తప్పు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇస్లాంలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి అనుమతి లేదు, మీ చుట్టుపక్క ఉండే వాళ్ళతో శాంతిగా జీవించండి, మీ చుట్టుపక్క ఉండే వాళ్ళతో ప్రేమతో ఉండండి అని ఇస్లాం చెప్తుంది అని ఆ రోజుల్లో మత గురువులు చెప్పారండి. ఇప్పుడు రాజాసింగ్ ఏదైతే చేస్తున్నాడో 15 मिनट की जरूरत नहीं है, 5 मिनट दे दो हम तुम्हारा काम खत्म कर देंगे ఏదైతే రాజాసింగ్ చెప్తున్నాడో 5 నిమిషాలు టైం ఇవ్వండి మీ పని నేను చేసేస్తానని చెప్తున్నాడో వాడికి మీరు చెప్తారండి? రాజాసింగ్ దగ్గరికి వెళ్ళి మీకు అడిగే ధైర్యం ఉందా అండి ఈ మాట? ఎవరైతే రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో 5 నిమిషాలు టైం ఇవ్వండి అని డెఫినెట్లీ అక్బరుద్దీన్ అడిగినప్పుడు అసదుద్దీన్ అడగాల. రాజాసింగ్ అడగండి, మీరు రాజాసింగ్ పిలిపియండి, రాజాసింగ్ అడగండి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, 5 నిమిషాలు టైం ఇవ్వండి అందరికి చూసుకుంటా. స్టార్ట్ చేసింది ఇప్పుడు చెప్పాలంటే సార్, అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? గాంధీజీకి చంపింది ఎవరండి? అక్బరుద్దీన్ ఓవైసీ అప్పుడు పుట్టాడో లేదో అది కూడా నాకు తెలియదు. గాంధీకి చంపింది ఎవరండి? అక్బరుద్దీన్ ఓవైసీ లేడు అప్పుడు. సలాహుద్దీన్ ఓవైసీ గారు ఉన్నాడు అది కూడా తెలియదు. గాంధీ మత కల్లాలు సృష్టించింది ఎవరండి? కుల మతాల మధ్య భేదాలు సృష్టించింది ఎవరండి? బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ముస్లిమ్స్, హిందూ, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు ఒక రాజ్యాంగం తయారు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అతనితో పాటు కొంతమంది ముస్లిం లీడర్స్ ఆ కాలంలో గాంధీజీ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ గారు, మౌలానా ఉబైదుల్లా సింధీ గారు, ఈ కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కలిసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకొని ఒక రాజ్యాంగం తయారు చేసుకొని మేమందరం 4 పిల్లర్స్ లాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈసాయి, సిక్, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి 4 పిల్లర్స్ లాగా భారతదేశానికి మేము మంచిగా డెవలప్ చేసుకుందామని ఆ కాలంలో మంచిగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు గాంధీజీకి హత్య చేసింది ఎవరండి? ముస్లిమా అండి? కొన్ని సంస్థల పేర్లు నేను ఇక్కడ తీయాలనుకుంటున్నాను. కొన్ని సంస్థలు 100 సంవత్సరాల నుంచి హిందూ ముస్లింల మధ్య చుచ్చు పెట్టి
100 సంవత్సరాల నుంచి రాజకీయం చేయాలని కొన్ని సంస్థలు ఆ కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారండి. ఆ కాలం ఎంఐఎం పుట్టి ఎన్ని సంవత్సరాలండి? దగ్గర దగ్గర మనకైతే అంతగా నాకు దాని గురించి ఇది లేదు. ఒక 30 ఇయర్స్ నుంచి ఎంఐఎం ఉండి ఉంటుందండి, ఒక 30 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏ పార్టీ ఉందండి? ఎంఐఎం లేదు కదా అప్పుడు. హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి హిందూ ముస్లింలకు మధ్య ఈ భేదాలు వచ్చేసి కొట్టుకొని వస్తే భారతదేశం నాశనం అయిపోద్దని బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన ఏదైతే అది వాడి ఆలోచన ఉందో ఆ ఆలోచనకి కొంతమంది ఫాలో చేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా హిందూ ముస్లింల మధ్య భేదాలు వస్తున్నాయి. ఓకే, అంటే మీరు సమ్మతంగానే ఉన్నారు, అంటే హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ లవ్ జిహాదు లేకపోతే ఫుడ్ జిహాదు లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఇస్లాంలో లేదు. లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఖురాన్లో లేదు. లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో లేదు. లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ అని పేరు పెట్టే వాళ్ళు ఈ మతోన్మాదులండి. ఫుడ్ జిహాద్ ఏందండి? ఫుడ్ జిహాద్ ఈ బాలాజీకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రతాపం ఏదైతే ఉందో, బాలాజీ అయినా ప్రియా చౌదరి అయినా దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళకి అమ్మండి సార్, ఆపండి సార్. వాళ్ళకు డ్రగ్స్ అమ్మే వాళ్ళకి ఆపండి, మద్యం ఇది సారాయి అమ్మే వాళ్ళకి ఆపండి, ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఆపండి, ఎవరైతే చిన్న పిల్లల పైన రేప్ చేసి సంపగొడుతున్నారో వాళ్ళకి ఆపండి సార్. మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి. 10 రూపాయలు బన్నులు అమ్ముకునే వాళ్ళు, బఠానీలు అమ్ముకునే వాళ్ళు, రోజానా 500 సంపాదించుకునే వాళ్ళు, వీళ్ళపైన ప్రతాపం ఏమిటండి? ఎవరైతే హైదరాబాద్లో ఎంత డ్రగ్స్ వస్తుందండి, ఎంతమంది గాంజాయికి గురైపోతున్నారండి, గాంజాయికి గురైపోయి ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రైస్తవులైనా, దళితులైనా 15 సంవత్సరాల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారండి. 10 సంవత్సరాల 7 సంవత్సరాల పిల్లల పైన రేప్ చేసి సంపగొడుతున్నారండి. ఆ చెడు సమాజం నుంచి మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి అని మీరు అందరూ, మీడియా వాళ్ళందరూ, ప్రియా చౌదరి గారైనా, బాలాజీ అయినా, ఎంతమంది అయితే మీడియా వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి అండి. మద్యం అమ్మే వాళ్ళకు, డ్రగ్స్ అమ్మే వాళ్ళకి ఇళ్ళకి ఆపండి. పోయి మీరు రేపులు చేసే వాళ్ళకు యువతకి అందరికీ జమా చేసి రామాయణం చదివియండి, ఖురాన్ గురించి చెప్పండి, బైబుల్ గురించి చెప్పండి, మానవత్వం గురించి చెప్పండి, మనిషి యొక్క విలువల గురించి చెప్పండి, ఆడబిడ్డల విలువల గురించి చెప్పండి. వాళ్ళకు మంచి సమాజం కోసం ప్రయత్నం చేయండి సార్. అప్పుడు మీరు భారతదేశ యొక్క ప్రేమ మీలో ఉంది, దేశభక్తి ఉంది, మానవత్వం ఉంది, రియల్గా మీరు జర్నలిస్ట్ అని మేము అప్పుడు చెప్పగలుగుతామండి. అసలు ఈ కోవా బన్ను నిజంగా అమ్మొచ్చా? అది అంటే అది ఏముందండి దాంట్లో? ఎక్స్పైరీ అయింది లేకపోతే కావాలని ఫుడ్ జిహాద్ చేయడం కోసమే ఈ కోవా బన్నులు అమ్ముతారు అని అంటారు, నిజమేనా? చార్మినార్ పక్కన అది పెద్ద ఇది ఉంది సార్, కేఫ్. చాలా మంది బయట నుంచి అక్కడ టీ తాగుతుంటారు, అక్కడ కూడా బన్ అమ్ముతారు. మదీనా కేఫా? పెద్ద పెద్ద బేకరీస్లో బన్నులు అమ్ముతున్నారండి. ఎయిర్పోర్ట్లో కూడా బన్నులు అమ్ముతారు, తెలుసా మీకు? పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో బన్నులు అమ్ముతారండి. ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్పైరీ డేట్ అడగండి. ఈ 2 రూపాయలు లాభం కోసం, ఆదాయం కోసం, 5 రూపాయలు ఆదాయం కోసం ఎవరైతే పేదవాళ్ళు చేస్తున్నారో ఎంత నష్టం జరిగిందో తెలుసా అండి? భాష వాళ్ళ అమ్మాయికి పెళ్లి పెట్టుకొని ఉన్నాడండి. రీసెంట్లీ ఇది ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళ అమ్మాయికి పెళ్లి పెట్టుకొని ఉన్నాడు. ఆ బాధతో 15 రోజులు వ్యాపారం ఆగిపోయింది. మా కోవా బన్ వ్యాపారం ఇంకా జరిగిద్దో ఆగిపోద్దో ఆపేస్తారో అని ఆ భయంతో ఆలోచిస్తూ మృతి చెందారండి హాస్టోకి వచ్చి ఒక 4 days బ్యాక్. యాసిన్ మియా ఒక ముస్లిం ఆయన, కోవా బన్ అమ్ముకుండే ఆయన, అతను కూడా ఆలోచిస్తూ మా పిల్లల జీవితం ఏంటని అతను కూడా మృతి చెందారండి. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారండి వీళ్ళు. వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారండి, అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఉన్నాడు, ఆలోచనతో ఆ బాధతో మృతి చెందారండి. దానికి కారణం ఈ బాలాజీ కదండి, దానికి కారణం ఈ మీడియా వాళ్ళే కాదండి, దానికి కారణం ఇలాంటి పాపులర్ అవ్వడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు చేసిన ప్రయత్నం కదండి. మీరు కూడా చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, మంచి సమాజం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందరూ మీడియా వాళ్ళు మంచి సమాజం కోసం ప్రయత్నం చేయాలా, ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళకు బాధల నుంచి బయటికి తీసుకోవాలా, మానవ హక్కుల గురించి మాట్లాడాలా, పేదవారి హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. ఎవరైతే కల్తీ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఆపాలండి. పోయి పాల ప్యాకెట్లో కల్తీ చేసి అమ్ముతున్నారు, నెయ్యిలో కల్తీ చేసి అమ్ముతున్నారు, ఆయిల్స్లో కల్తీ చేసి అమ్ముతున్నారు, చిన్న బిస్కెట్లో కల్తీ చేసి అమ్ముతున్నారు. కల్తీ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపాలండి. పోయి మీరు ఇప్పుడు ఎంత డేంజర్. ఇప్పుడు నేను ఒక
6 months నుంచి టీ ఆపేశానండి బయట. ఎందుకంటే బయట టీ తాగటం దాంట్లో పౌడర్స్ కలిపి ఇస్తున్నారండి. ఏ పౌడర్స్ కలుపుతున్నారో, ఏ కెమికల్స్ కలుపుతున్నారో, దాని మనిషి అలవాటు పడడానికి దాంట్లో ఏమేమి కలుపుతున్నారో. ముస్లింలను అంటారు అని చెప్పేసి మీరు హిందువులను అంటారు, అంతేనా? ముస్లిమ్స్కే కాదు, ముస్లింలు చేస్తారని అంటున్నాను అని ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైన కూడా ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైన ఇబ్బంది జరిగినా మేము వాయిస్ ఇవ్వాలా, మాట్లాడాలా, ఖండించాలండి. ఇస్లాం మాకు ఇదే నేర్పిస్తుంది. ఒక ముస్లిం పైన అన్యాయం, ఒక ముస్లిం పైన. నాకు మీ గురించి తెలుసు, చెప్పండి సార్. చాలా రోజుల నుంచి మీరు పరిచయం నాకు, ఓకే, నేను మీ వరకు ఓకే. బట్ ఏంది అని అంటే మీరు ఖురాన్ చదివారు, మీరు ఇప్పుడు రోజాలో ఉన్నారు, మీరు అన్నీ పాటిస్తారు, పద్ధతిగా ఉంటారు, మీరు మీ మతాన్ని గౌరవిస్తారు, మీ మతాన్ని పూజిస్తారు, పరమతాన్ని గౌరవిస్తారు, మీ గురించి ఓకే. బట్ ఏంటంటే కావాలని టార్గెటివ్గా టెర్రరిజం భావాలు పెట్టుకొని ఈ హిందువులందరూ చంపేయాలా, హిందువులందరూ లేకుండా చేయాలా? ఎవరు చేస్తున్నారు? వినండి, భారతదేశం అంతా ముస్లిం దేశం చేయాలి అది కొంతమంది భావన పెట్టుకుంటారా లేదా? ఎవరు ఉన్నారా లేరా? ఎవరు పెట్టుకున్నారు? ఉన్నారా లేరా? లేరండి. భారతదేశంలో ఎవరు లేరండి. శత్రు దేశం ఒకవేళ పాకిస్తాన్ అలా ఆలోచనలు ఉంటే వాళ్ళకు పట్టుకొని రండి అని చెప్తున్నాం. ఎవరైతే మేమే చంపేస్తాం. మోడీ గారు పర్మిషన్ ఇవ్వాలి కదండి. ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు, పర్మిషన్ ఇస్తే మేమే చంపేస్తామండి. ఎవరైతే ఉగ్రవాద సంస్థల గురువులు ఉన్నారో వాళ్ళకి పట్టుకొని రండి అని మేము చెప్తున్నామండి. రైట్, వాళ్ళకి పట్టుకుని వస్తే మేమే శిక్షిస్తాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారా? ఖచ్చితంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటామండి. హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్. హిందూ ముస్లిం బాయ్ బాయ్. 4 సిపాయి హిందూ ముస్లిం బాయ్ బాయ్. హిందూ ముస్లిం బాయ్ బాయ్. హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఖచ్చితంగా అంటామండి. నా తోపటి తిరిగే వాళ్ళు అందరూ హిందువులే అండి. మా సంస్థలో 70% హిందూ సోదరులు ఉన్నారండి. మన సంస్థలో 70% హిందూ సోదరులు ఉన్నారండి. ఇప్పుడు మీరు లాక్డౌన్ వచ్చింది కదండి, లాక్డౌన్ వచ్చింది కదా, ఈ బాలాజీ అయినా ఈ ప్రియా చౌదరి అయినా, చిన్న మాట, బాలాజీ వల్లనే ఇద్దరు మృతి చెందారండి. బాలాజీ వల్ల ఇద్దరు చనిపోయారండి. బాలాజీ వల్ల చాలా నష్టం జరిగింది. 2 ఫ్యామిలీస్ రోడ్ పైకి వచ్చేసాయండి. ఈ ప్రియా చౌదరి లాంటి వల్ల హిందూ ముస్లిం కొట్టుకొని వస్తున్నారండి. మీరు ఈ కోవాబన్ గురించి ఒకవేళ మీ మీడియా వాళ్ళు కదా చూస్తూనే ఉంటారు, 99% కోవాబన్ గురించి జావీద్కి, వలీకి, కోవాబన్ అమ్ముకుండే వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అండి, హిందూ సోదరులు అండి. ఇది హిందూయిజం. రామాయణం, భగవద్గీత ఇది నేర్పిస్తుందండి. వీళ్ళ ఆటలు ఇక్కడ జరగవు. ప్రియా చౌదరి ఆటలు ఇక్కడ జరగవు, బాలాజీ ఆటలు ఇక్కడ జరగవు. వీళ్ళ వల్ల కొన్ని ఫ్యామిలీస్ రోడ్ పైకి వచ్చేసాయి. ఎంతోమంది జీవితాలు వీళ్ళు నాశనం చేశారండి. మీరు ఏం కోరుకుంటారు మరి? హిందూ ముస్లిం సిక్ ఇసాయి మేమందరం కలిసిమెలిసి భారతదేశానికి డెవలప్ చేయాలండి. మన దేశంలో ఏదైతే కుల మతాల మధ్య భేదాలు ఉన్నాయో దాన్ని దూరం చేసుకోవాలండి. జై భారత్ ప్రెసిడెంట్ రమణమూర్తి గారి ఇంటర్వ్యూ మీరు చేశారు కదా, అలాంటి హిందూస్ ముందుకు రావాలండి. ఓకేనా? సమైక్యత, జాతీయ సమైక్యత ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు రావాలా. జాతీయ సమైక్యత కోసం, భారతదేశ ఇంటిగ్రిటీ కోసం కష్టపడే ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలా. రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి హిందూ సోదరులు ఇప్పుడు కావాలండి దేశానికి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ముస్లిం సోదరులు దేశానికి కావాలండి. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లిం సోదరులు దేశానికి కావాలండి. భగత్ సింగ్ లాంటి సిక్ సోదరులు దేశానికి కావాలండి. స్వామి రామ్దాస్ లాంటి ఆ కాలంలో మౌల్వీ ఆమిర్ అలీ, స్వామి రామ్దాస్ ఇద్దరు కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళకు చూపించారు హిందూ ముస్లింల మధ్య భేదాలు ఏదైతే నువ్వు సృష్టించాలనుకుంటున్నావో నువ్వు ఇక్కడ సక్సెస్ కాలేవని హిందూ ముస్లిం మౌల్వీ ఆమిర్ అలీ, స్వామి రామ్దాస్ ఇద్దరు కలిసి ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో అలాంటి హిందూ ముస్లిం సిక్ ఇసాయి సోదరులు ముందుకొచ్చి భారతదేశ ఇంటిగ్రిటీ, సమైక్యత కాపాడే ప్రయత్నం చేయాలండి. తప్పకుండా మీరు అంటున్నట్టు ఇలాగైతే ఇప్పుడు రియల్ హీరో భారతదేశంలో మొహమ్మద్ దీపక్, ముస్లిం కాదు కదండి, ముస్లిం కాదు కదా, మొహమ్మద్ దీపక్ బాబా పేరు పెట్టుకొని షాప్ గత 30-40 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకొని బట్టలు అమ్ముకుంటున్నాడండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మన హిందూ సోదరులకు, క్రైస్తవ సోదరులకు, అక్కడ ఉండే వేరే మతానికి, కులానికి సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది జరగలేదండి. ఇబ్బంది జరగలేదు. ఎవరైతే పిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పిల్లలు వెళ్ళి 70 సంవత్సరాల ముసలాయనకు కొట్టడానికి వెళ్ళి షాప్ బంద్ చేపించే ప్రయత్నం ఏదైతే చేశారో
వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ మామ వాళ్ళు ఉన్నారు కదా ఆ కాలంలో. వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఏందిరా బాబా పేరు పెట్టుకొని నువ్వు ఇక్కడ షాప్ నడుపుతున్నావు అని చెప్పలేదు కదండి, అడగలేదు కదా. అప్పుడు మానవత్వం ఉండింది. ఇప్పుడు మానవత్వం తగ్గిపోతుందండి. ఎందుకంటే దైవ భీతి ఇళ్లలో వెళ్ళిపోయింది. వీళ్ళకు రామాయణం భగవద్గీత చెప్పేవాళ్ళు లేరండి. వాళ్ళకి తీసుకెళ్ళి రామాయణం భగవద్గీత చెప్పాలా, మానవత్వం గురించి నేర్పియాలా, వాళ్ళలో మానవత్వం తెచ్చే ప్రయత్నం చేయాలా. ఆ పెద్ద ఆయన 70 సంవత్సరాల పెద్ద ఆయన మీరు చూశారు కదండి, మొహమ్మద్ దీపక్ వెళ్ళి అతన్ని కాపాడడానికి వెళ్ళాడు. అప్పుడు అడిగారు మీ పేరేందిరా అంటే నా పేరు మొహమ్మద్ దీపక్ అని చెప్పాడండి. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆలోచన ఉన్న వ్యక్తి మొహమ్మద్ దీపక్ అండి. కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి ఇప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ అతనికి అభిమానిస్తున్నారు, అతనికి ప్రేమ చూపిస్తున్నారు, అతనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అలాంటి హిందూ సోదరులు భారతదేశానికి కావాలా? అలాంటి అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లిం సోదరులు భారతదేశానికి కావాలా? సోఫియా ఖురైషి లాంటి ముస్లిం సోదరిమణులు భారతదేశానికి కావాలా? కుల మతాలకు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ముస్లిం సోదరులు భారతదేశానికి కావాలా? కుల మతాలకు అతీతంగా మేము అందరం కలిసి భారతదేశానికి డెవలప్ చేసే ప్రయత్నం చేయాలండి. రైట్, ఓకే, మీరు అంటున్నట్టు ఖచ్చితంగా జరగాలని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.